అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నాయి, దానివల్ల ఎంతమంది ఆడ కొనుక్కొని మధ్యరక కుటుంబీకులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతంలో ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ 14% కట్టుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన గత వైసీపీ ప్రభుత్వంలో నుడాన్న అధికారులన్నా ఒక భయం లేకుండా అయిపోయింది, లెక్కే లేకుండా పోయింది. దాదాపు మనం చూస్తే 437 లెక్కొచ్చాయి. అంటే దాదాపు 3 నెలల ముందు మేము చూస్తే 437 లేఅవుట్ లెక్కొస్తే మేము మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానివ్వండి, మా సెక్రటరీ కానివ్వండి, మా వీసీ గారు అందరం కలిసి ఆ శాసనసభ్యులతో ఉదయగిరి నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం, మిగతా వాటిలో అతి త్వరలో పర్యటించబోతున్నాం. అన్ని మండలాల్లో మా అధికారులు చెప్పారు. ఎల్ఆర్ఎస్ రాకముందే ఎంపీడీఓల ద్వారా ఆయా ఊర్ల విలేజ్ సెక్రటరీలకి మేమంతా కూడా అక్రమ లేఅవుట్ల మీద వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పి మేమంతా పంపించడం జరిగింది. ఎవరిలో చలనం లేదు. పంచాయతీ సెక్రటరీలు ఏమంటారు, వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబరు తెలియదు, వాళ్ళు తెలియదు. ఎవరు నమ్ముతారండి కాకమ్మ కబుర్లు? ఒక పంచాయతీ సెక్రటరీ తెలియకుండా ఒక ఊరిలో లేఅవుట్ ఎలా వేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు అబద్ధాలు చెప్తున్నారు. ఎవరికి కూడా ఎప్పుడు నోటీస్ అందించలేదు. ఈ పరిధిలో మేమైతే ఎవరికి లేఅవుట్లు అన్నీ ధ్వంసం చేసి ఉండాలి. అయితే మాలో కొంత ఎందుకు పాపం మధ్యరకం కుటుంబీకులు ఈరోజు ఎంతోమంది కొనుక్కున్నారు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా టైం ఇచ్చాం. జూన్ 30 లాస్ట్ రిజిస్టర్ అయిన వాటికి 7%, 14 కూడా లేదండి, 7%తో 2020లో ఇచ్చిన ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేస్తూ అనేక రాయితీలు ఇస్తూ వాళ్ళకి జీవో ఇవ్వటం జరిగింది.